కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలపై విచారణ చేస్తున్న కమిషన్ నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఇవాళ విచారణ చేయనుంది. బుర్గుల రామకృష్ణారావు భవన్ లో ఉదయం 11:30 విచారణ ప్రారంభం కానుంది. కేసీఆర్ తో పాటు పార్టీ ముఖ్య నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బీఆర్కే భవన్ వద్దకు చేరుకునే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యారేజీల నిర్మాణం బాధ్యతలో పనిచేసిన అన్ని విభాగాల ఇంజనీర్లను ఇప్పటికే కమిషన్ విచారించింది. ఏఈలు మొదలు ఈఎన్సీ వరకు విచారించిన కమిషన్ అందరి సాక్ష్యాలు, స్టేట్మెంట్స్ నమోదు చేసింది. నీటిపారుదల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సహా అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతరులను విచారణ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్ కాగ్ నివేదిక సహా విజిలెన్స్ విభాగం, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను కమిషన్ పరిశీలించింది. విచారణ దాదాపుగా పూర్తయిన తరుణంలో విధానపర నిర్ణయాలు, ఆర్థికపర అంశాలపై మాజీ మంత్రులు ఇచ్చిల రాజేందర్, హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు ఈ నెల 5నే కేసీఆర్ హాజరు కావాల్సి ఉన్న ఆరోగ్య కారణాల రీత్యా మరో తేదీ అడగడంతో విచారణ నేటికి వాయిదా వేశారు. ఇప్పటి వరకు కమిషన్ 114 మందిని విచారణ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద 2 సార్లు పనిచేసిన హరీష్ రావు నీటిపారుదల శాఖతో పాటు కొన్నేళ్లు ఆర్థిక శాఖ బాధ్యతలు చూశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంతో పాటు మేడిగడ్డ పిల్లర్స్ కుంగిన సమయంలో నీటిపారుదల శాఖ కేసీఆర్ వద్దే ఉంది. అప్పటి వరకు చేసిన విచారణ, అందులో వచ్చిన అంశాల ఆధారంగా కమిషన్ ప్రశ్నలు కేసీఆర్ కోసం రెడీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి చెందిన ఆర్థికపరమైన అంశాలు, ఆనకట్టలోని లోపాలు, విధానపర నిర్ణయాలు సంబంధించి అంశాలపై కేసీఆర్ ను జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించనున్నారు. ప్రాణహిత, చేవెళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ గా రీ ఇంజనీరింగ్ మొదలు ఆనకట్టల నిర్మాణం, టెండర్ సంబంధిత అంశాలు, కాళేశ్వరం కార్పొరేషన్ బ్యారేజ్ల నిర్వహణపై కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. విచారణ నేపథ్యంలో కేసీఆర్ గత కొన్నేళ్లుగా నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆయనతో పలుమార్లు సమావేశమయ్యారు. న్యాయవాదులు, విశ్రాంత ఇంజనీర్లతో చర్చించి అవసరమైన వివరాలు, సమాచారం, డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్నారు. ఎర్రవెల్లిలో ఉన్న కేసీఆర్ ఉదయం అక్కడి నుంచి నేరుగా కమిషన్ కార్యాలయం బీఆర్కే భవన్ చేరుకున్నారు. కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడకు పెద్ద ఎత్తున తల్లి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ తో పాటు ఎమ్మెల్సీ మధుసూదన్ చారి, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వద్దిరాజు రవిచందర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మారావు, మహమూద్ అలీ, బండారి లక్ష్మణ్ రెడ్డి మొత్తం 9 మంది నాయకులు బీఆర్కే భవన్ లోపలికి వెళ్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ప్రకటించాయి. కమిషనర్ విచారణలో కేసీఆర్ ఎలాంటి అంశాలు చెప్పబోతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ విచారణకు హాజరు కావడం ఇదే తొలిసారి.